అయితే నీ నీ పైన పాలు వస్తాయా? వస్తాయి వస్తాయి. ఏం పిల్లది ఎంత మాటన్నది. తెల్ల ఉందా కర్రె ఉందా? తెల్లగానే ఉంటది, తెల్లగానే ఉంటది. ఉత్త అంటే అరటి పండుగ పెట్టుకొని పెడతావా లేకపోతే క్యారెట్కి పెట్టుకొని నోట్లో పెట్టుకుంటావా? అయితే నువ్వు ప్రతిరోజు ఎన్ని కచ్చ కచ్చ కొట్టించుకుంటావు, కచ్చ కొట్టించుకుంటావు? అమ్మాయిని నాకటమే అయిపోతుంది. అంతేనా? అంతే. అబ్బా ఆ పెరుగంత ఆయన చక్కెర వేసుకొని నాకుతారా లేకపోతే తేనె పోసి నాకుతాడు? అమ్మా సిసి అమ్మా సిసి బాగుంది కోడేయి. No. Donkey? I want African. ఆకులు కావాలా, ఒకలు కావాలా, సొకులు కావాలా, నాకు కావాలి పెట్టండి. ఎవడు వచ్చినా కానీ మగని చెప్పకుంటే ఏం పిల్లది ఎంత మాటన్నది. అవును ఎప్పుడైనా నీ మొగను పిసికాను. నీ పుష్పము వికసించిందా? వికసించింది కాబట్టి నువ్వు అది తెల్ల ఉందా కర్రె ఉందా? నాదా తెల్లగానే ఉంటది, తెల్లగానే ఉంటది. తెల్లగానే ఉంటుంది. అంటే సంతూర్ సబ్బు వాడుతున్నావా లేకపోతే డవ్ సబ్బు వాడుతున్నావా? నీ వైట్ గానే ఉంటది కదా, అది కూడా వైట్ గానే ఉంటది. అనేది ఎంత తెల్లగా ఉన్నా కానీ ఉంటుంది అంటారు, నిజమే? అంటే వాళ్ళు శుభ్రంగా రుద్దుకోరు కదా. ఎంత శుభ్రంగా రుద్దుకున్నా కానీ మనిషి ఎంత తెల్లగానే ఉండని కర్రెగానే ఉంటుంది అంట. ఉంటది. మరి నీకు తెల్లగా ఎట్లుంది? అది నాకు తెల్లగానే ఉంటది. నిజమా? నిజమే. పోతాప్పుడు ఒకసారి మా కాజల్ గారికి చూపి ఆడు చెప్తే నేను తెల్లగా ఉందని నమ్ముతా. మా ఆయన చూపిస్తా. నేను ఎవరికి మరి మీ ఆయన చెప్తాడా మరి మాకు? చెప్తాడులే. తెల్లగా ఉందా కర్రెగా ఉందా చెప్తాడా? నిజం చెప్పాలి. నిజం చెప్తా. అరే కాజల్ ఈ లయ నెంబర్ తీసుకో, ఈ లైన్ నెంబర్ తీసుకోరా. పోయేటప్పుడు మా ఆయన చెప్తాడు, తీసుకోండి. ఎప్పుడైనా అసలు మీ హస్బెండ్ చూసిండు? ఏం చేసిండు? ఇంకా తిరిగిపోయి ఇంకా దేనే ఉంటాడు. ఏం చేస్తాడు? ఆ వాసనకు ఇంకేంటి? కామెంట్ పెట్టి నా కామెంట్ గురించి అడుగుతున్నా. కామెంట్ గా చెప్తున్నా, వాసన చూస్తే ఇంకా కాబట్టి. సరే ఎన్ని రకాల చేసినావు చూసినావు? ఇదేంటి నేను యూజ్ చేయలేదు. ఆ ఫ్లేవర్స్ అయితే ఇష్టం. ఇంకా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అందులో వాసన చూసి నోట్లో పెట్టుకోవాలనిపిస్తా. నోట్లోనే పెట్టుకోవాలనిపిస్తుంది ఆ వాసన చూసి. అమ్మా అయితే నువ్వు మంచి కళాకారునివే. అంటే అరటి పండుగ పెట్టుకొని పెడతావా లేకపోతే క్యారెట్కి పెట్టుకొని నోట్లో పెట్టుకుంటావా? లేదు, డైరెక్ట్ గా అబ్బాయిలతో పెట్టుకుంటా. అయితే నీ పైన పాలు వస్తాయా? వస్తాయి. ఏం పిల్లది ఎంత మాటన్నది. ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి, పిల్ల పుట్టింది కాబట్టి ఎవరికైనా వస్తుంది. పెళ్లి కాకముందుకు వచ్చినాయి? పెళ్లి కాకముందు కూడా వచ్చినాయి. ఎవరేం పిసకలేదు, ఆటోమేటిక్ గా వస్తాయి. అట్లా వస్తాయి? అంతా కొద్దిగా లైట్ గా వస్తుంది ఎవరికైనా. అట్లా వస్తాయి అని వస్తాయి. అంటే మంత్రం వేసి గుంజినావా బయటికి? అవును. ఎన్నో పావు లీటర్ హాఫ్ లీటర్ వచ్చావా? లేదు, లైట్ గా వస్తాయి. పెళ్ళైన తర్వాత చిన్న పాప పుట్టిన తర్వాత వస్తుంది. పాప పుట్టిన వస్తాయి. పిల్లకి సరిపోతున్నాయా లేకపోతే పిండికి ఇట్లా అమ్ముతున్నావు? ఆయనకు కూడా తాగుతాడా? దొడ్డుకుంటాడా మనిషి లేకపోతే నీ లెక్కనే పీనుగోలే ఉంటాడా? పీనుగులకే ఉండదు, మంచిగా దొడ్డుగా ఉంటాడు. అంటే నీ పాలు దాపి మరి వాళ్ళిద్దరికి వేస్తున్నావా ఇంకొకరికైనా అమ్ముతున్నావా? అవి అమ్మని ఎవరికి. సరే పైనుంచి పాలు వస్తున్నాయి, అవన్నీ కరెక్టే. కానీ మరి పైనుంచి పాలు వచ్చినప్పుడు కింద నుంచి పెరిగేమని వస్తుందా? వస్తుంది. తోడేస్తావా? తోడైన అప్పదాకా ఉంటారా? అమ్మాయిని నాకటమే అయిపోతుంది. అంతేనా? అబ్బా ఆ పెరుగంత ఆయన చక్కెర వేసుకొని నాకుతారా లేకపోతే తేనె పోసి నాకుతాడు? అమ్మా సిసి అమ్మా సిసి బాగుంది కోడేయి. అంత టేస్ట్ ఉంటుందా? మన టేస్ట్ ఉంటుందా?
టేస్ట్ ఉంటుంది. మీరు కూడా నాకోవాలంటే మీ భార్యల చేత నాకోండి, లవర్స్ చేత నాకోండి. సరే, ఎప్పుడైనా మీ ఆయన అంట నోట్లో పెట్టుకున్నావా? పెట్టుకొని ఆయన రోజు పెట్టుకొని ఉంటా నేను. చీకుతూనే ఉంటావా? సరే, ఈమె రోజు ఇలా మొగంది చీకుతున్నట్టు. చీకినప్పుడు ఎప్పుడైనా నోట్లో కాదుతాడు. ఎందుకు కాదాడు? ఎందుకంటే మేమిద్దరం కదా ఆటోమేటిక్గా. నోట్లో ఎప్పుడన్నా పోసిండు అంట? పోసిండు. ఎన్నిసార్లు పోసిండు? ఎంతెంత పోసిండు? ఒక్కోసారి కొద్దిగా వస్తుంది, కొద్దిగా ఎక్కువ వస్తుంది, అంతే. ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తావు? కొద్దిగా వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఏం చేయను, ఊసేస్తా. ఏం చేస్తా? మింగవా? మింగను. చెంపలకు చెవులకు పూసుకుంటావు అంట, నిజమేనా? పూసుకుంటే చెంపలకు పూసుకుంటా, కొంచెం గ్లామర్ రావటానికి. అందుకే తెల్లగా అందుకే. చాలా మంది ఏమంటారు అంటే నీ చెంపల మీద ఎవరు కురుపులైనా అని అడుగుతారు. కురుపులు అంటే మా ఆయన రోజు కదా చెంపల మీద పెట్టింది, ఫ్రంట్ పెట్టి వేడి ఉంటది కదా ఒంట్లో, వేడి ఆ వేడి ఇగో చెంపలకు వస్తుంది. అట్లా అవుతుందా? అయితే నువ్వు ప్రతిరోజు ఎన్ని కచ్చ కొట్టించుకుంటావు? నేను 3 యాంగిల్స్. ఎందుకంటే ఇప్పుడు నేను కూర్చొని మా ఆయన వంగ పెట్టి ఇద్దరం పడుకుంది. అయితే నీకు ఈ 3 ఇట్లా ఏది ఉంటుంది? నాకు ఏది నేను పెట్టి కూర్చొని. నువ్వు ఆయన మీద ఎక్కి కుక్కను కొట్టినట్టు కొడతావా లేకపోతే ఎట్లా? కుక్కను కొట్టినట్టే కొట్టేస్తాను నేనైతే. నువ్వు కాదు మరి సూర్యునికి పీనుగా లేకున్నావు, నువ్వు అంతగానో నువ్వు రప్పాడిస్తావా అని? రప్పాడిస్తా, ఎందుకంటే స్ట్రెంత్ అట్లుంది. అయితే నువ్వు స్వాతినాయుడు చెల్లెలువా? లేదు. స్వాతినాయుడు అక్కవా? లేదు. తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే స్వాతినాయుడు కంటే ఎక్కువ కంటెంట్ ఇస్తున్నామంటే నీ దగ్గర బాగుంది. ఎందుకంటే మా ఆయనతో ఉన్నాను కాబట్టి అది మీతో పంచుకుంటున్నా. ఎవరితో నేనైతే ఓన్లీ మా ఆయన. 7 ఇంచులుంటే ఎందుకు కొత్త టేస్ట్ కావాలని? కొత్త టేస్ట్లు కావాలి. మన పుసుకున ఆడొచ్చి పక్కన వాళ్ళకి కుట్లేయాల్సుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకో, ఏం చేస్తావు? పగలను. ఎందుకంటే నాదే ఇంకా వేసే కొద్దికి నేను ఆల్రెడీ పలిగే ఉంది, లూజ్ అయింది, లూజ్గా ఉండదు, టైట్గా ఉంటుంది. ఇంకా ఇంత దొడ్డుగా నీ మొగం ఎంత ఉందా? ఎంతలా ఉందా? అంతలా ఉంది. ఇంతలా ఉందా? అమ్మా, ఆయన మనిషి లేకపోతే గాడిద పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. అడిగేమన్నా ఆనిముత్యమైన క్వశ్చన్లన్నీ నేను అడుగుతున్నా. అయితే ఇంకోటి ఏమంటారు అంటే చాలామంది అమ్మాయిలు అంట ఇప్పుడు రాడ్లు చేయించుకుంటున్నారంట. రాడ్లు అబ్బాయిలది అవ్వట్లేదు, వాళ్ళకి పెట్టి అది కొద్దిగా లూజ్ అయిపోవటం వల్ల అంతే రాడ్లు నొక్కుంటురా. ఎందుకట్లా? ఈ రాడ్లు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ కాదా? ఇన్ఫెక్షన్ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు కదా, నూక్కోవటమే సరిపోతుంది రాడ్స్ పెట్టుకోవటం వల్ల. ఎందుకంటే అబ్బాయిలు సరిపోవట్లేదు, అమ్మాయిలకి సరిపోవట్లేదు. మీ ఆయన నీకెట్లా సరిపోతుంది? ఎందుకంటే మా ఆయన 3 సార్లు 3 రౌండ్లు వేసేస్తాడు. నాకు సరిపోతుంది. వేరే వాళ్ళ టేస్ట్ నాకు అంతగా నచ్చట్లేదు. నువ్వే అంటున్నావు కదా వేరే వాళ్ళకి నచ్చలేదు, పడతలేదు అది అని అంటున్నావు కదా. అంతగా లేదంటే వాళ్ళకి సరిపోవట్లేదు కదా. ఇప్పుడు నేను ఒక తీరుగుంటా, వేరే వాళ్ళు వేరే తీరుగుంటారు. వాళ్ళు పొడిచేటోళ్ళే కావాలి గట్టిగా, కాబట్టి అబ్బాయిలు సరిపోవట్లేదు, రాడ్స్ కావాలా. సరే, ఇప్పుడు నీకు బాగా వచ్చింది అనుకో, నీ మొగుడు ఇంట్లో లేడు, ఎంతమందిని పిలిపించుకుంటావు? నేను పిలిపించుకోను, కీరా పెట్టుకుంటా. అంటే కీర కూడా లేదు ఇంట్లో? కీరా కూడా లేకపోతే వంకాయ పెట్టుకుంటా. పనులు ఎట్లా కుక్కుతావు? ఇట్లా అట్లా అట్లా ఎంతసేపు చేస్తావు అట్లా? ఒక 10 మినిట్స్ ఆగేదాకా, కింద దురద ఆగేదాకా ఒక 10 మినిట్స్. దురద పెట్టినప్పుడు జాలిమ్రోషన్ మెడికల్ షాప్ పోతే గజ్జికి జాలిమ్రోషన్ ఇస్తారు, పెట్టుకోవాలి. నాకు దురద ఇది వేరే కదా, నా దురద వేరే కదా. చాలా ముంగడ పెట్టుకుంటావా వెనక పెట్టుకుంటావా? ముంగలే. మరి అప్పుడే వెనక పెట్టుకోవచ్చు కదా, పెట్టుకో అంటారు. ఒకటే గెలుకుతూనే ఉంటుంది. గెలుకుడు ఒక 10 మినిట్స్ 10-15 నిమిషాలు గెలుక్కుంటావు. గెలుక్కున్న తర్వాత ఏమవుతుంది? అప్పుడు కదా, అప్పుడు రిలీఫ్గా ఉంటుంది. అమ్మయ్యా
అమ్మయ్య చాలరా ఇప్పుడు చాలు ఇప్పటి వరకు అయితే చాలు. నా మొగుడు వచ్చిన తర్వాత నా మొగుడుతో నూక్కోవాలి. ఆయన కూడా నీకు అంత సహకరిస్తున్నంటే ఆయన ఒక 15-20 దండలు వేసి మొక్కాలి. మొక్కండి మొక్కండి. ఏంద్రా నాయన ఈ మనిషా లేకపోతే ఏ రకం నుంచి వచ్చిందిరా? నా కొద్దిగా చాలా ఉంది, ఆ తీట అనగట్లేదు. నా మొగ్గుతో చెప్పండి, మెసేజ్ పెట్టండి. మరి ఎన్ని ఇంచెస్ ఉన్నదో పెట్టండి, నేను చూస్తా, పిలిపించుకుంటా. చిత్రాల చిన్నవాడురా, వాడు చిన్నంగా నవ్వినాడురా. చిన్న అయినా పెద్ద అయినా చిన్న వద్దు నాకు, ఇంత ఉండాలా పెట్టండి, ఇంత ఉండాలా. అరే మన ఇంటికాడ ఒక గాడిదన్నా అది గుర్రం దాన్ని ఉంటుంది. గాడిదలు వద్దబ్బా నాకు. కుక్కది అయితే గిత్తనే ఉంటది, అది కూడా ఇంతే ఉంటది. గాడిద పెద్ద ఉంటది, అది కూడా బాగా నచ్చదు నాకు. ఉంటది. ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు కదా, మంచిగా ఉన్నారు ఆఫ్రికా వాళ్ళు. ఎప్పుడన్నా నిజంగా చెప్పు, ఆఫ్రికాలతో ఎప్పుడన్నా ఒక్కసారి నొప్పించుకున్నాను చూస్తాను, కానీ దొరకట్లేదు. దొరికినా కానీ కర్రీగా ఉంటారు వాళ్ళు. కర్రీగానే ఉంది బాగా. ఆఫ్రికా వాళ్ళకి ఫోన్ చేసా మరి అంటే ఫోన్ చేయ మరి. వాళ్ళు పెద్దదేనా మరి? పెద్దదో చిన్నదో నాకు తెలియదు, అడగాలి, నువ్వే అడగాలి. యువర్ దట్ ఈస్ పెద్దది కానీ చిన్నది అడగాలి మరి. అడుగుతా యువర్ దట్ ఈస్ ఇంట్లో ఉండాలి. ఎట్లా అడుగుతావు ఒకసారి చెప్పు. ఆఫ్రికా అడుగు, దొడ్డు ఎంత పెద్దగా ఉంది, ఎంత పొడుగు ఉందని ఒకసారి అడుగు. ఇంకా వాళ్ళు మెసేజ్ చేస్తే నార్మల్గా అడుగు. ఎట్లా అడుగుతావు? యువర్ దట్ ఈస్ ఎంత పొడుగు చాలు చెప్పు ఒకసారి. ఎంతలా ఉంది ఎంతలా ఉందంటే వాడు గోధుమ. నువ్వు ఒకసారి అడుగు. సెండ్ మీ యువర్ పిక్. హౌ మెనీ ఇంచెస్ ఐ సాటిస్ఫై యువర్ అదే డాష్ విచ్ ఇంత దొడ్డు దవడ అడుగు. పిక్ సెండ్ చేస్తే అడుగుతా మంచిగా. పిక్ సెండ్ చేస్తే అడుగుతుంది కానీ దొడ్డు ఎంత దొడ్డు కావాలి ఇంగ్లీష్? 7 inches. దొడ్డు 7 inches. సెండ్ మీ యువర్ పిక్. I want immediately your pic. 7 inches. May pay money. You pay money. How much pay you money? 10,000. Which 24 shots. Rule number 16. Anything you want, come. Only 3,000 rupees. 24 దొడ్డు ఇంత is long ఇంత పొడుగు is welcome more. English నా నీకే బోలో దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి. No. Donkey? I want African. ఆకులు కావాలా, మొక్కలు కావాలా, సొకులు కావాలా. ఆఫ్రికన్ you want నోట్లో అండ్ చెవులలో పెట్టుకోరు. ఓకే గైస్, ఈ అమ్మాయి చాలా అంటే చాలా వెరైటీగా సిగ్గుపడకుండా ధైర్యంగా సమాధానం చెప్పిన కారణంగా ఈ అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. టికెట్ అది నేను తీసుకురాలేదు. వద్దబ్బా నాకు. ఏం కావాలి? నాతో కాదమ్మా, నాను కూడా వీకుడు మమ్మల్ని. నాకైతే ఆఫ్రికా వాళ్ళది ఉండే పెట్టండి రా అని చెప్తున్నా, వాళ్ళేమో పెట్టట్లేదు. ఇక్కడ వాళ్ళది సరిపోవట్లేదు నాకు. ఇప్పుడు వాళ్ళకి 7 ఇంచులు కావాలంటే నీ గుమ్మడికాయలు ఉండాలి, నీ ఇక్కడ జామకాయలే లేవు. నాకు తిండి కావాలి, చేసు పెట్టండి. నీ మొగను ఏం చేస్తావు మళ్ళీ? నా మొగుడు నేనెందుకు వదులుతా? నా మొగుడు నాకు అగ్ని సాక్షిగా తాళి కట్టిండు, ఒక బిడ్డ వచ్చిండు అనుకో, నీ మొగని వాడిని పక్కన పడేయటమే. నా మొగుడే కావాలి నాకు. ఒక్కసారి అక్కడ పంపించేయటమే. మీ ఆయన ముంగడ నిలబెట్టి చిచి లేదు, ఎట్లా చెప్తారు? ఆయన పక్కకు పంపించే పక్కన పోయి కొద్దిగా మా ఫ్రెండ్ అని పిలిపించి అంతే బెడ్రూమ్ లోకి తీసుకుపోయి. అప్పుడు నీ మొగడు అడగడా మరి ఆడు ఎందుకు వచ్చిన బెడ్రూమ్ లో ఏం చేసి? నా ఫ్రెండ్ అని చెప్తా. ఫ్రెండ్ జరిసేపు 5 నిమిషాలు అని చెప్తావు అంతే. లేదు, మా 10 నిమిషాలు మాట్లాడి పంపిస్తున్నా. నేను చేసే పని నేను చేస్తానే ఉండా అంతే. ఎక్కువసేపు ఏం లేదు, జరసేపు పంపించిన అంత అంతేనా? హస్బెండ్ తో చెప్పాను, డైరెక్ట్ గా నేనే పక్కకు పిలిచి అంతే. వాంతో పెంచులు ఉన్నాడు ఎవడు వచ్చినా కానీ మొగని చెప్పకుండా కడుపు నిండా ఏం పిల్లది ఎంత మాటన్నది. గైస్ ఇవి అట్లా ఉంటుంది. ఈ అమ్మాయి అంటే
వీడియో పరంగానే చూసి ఎంజాయ్ చేయరు. అంతే. వీడియో పరంగా చూడరు. మేము క్వశ్చన్లు కూడా వీడియో పరంగానే అడిగినాం అనమాట. డాక్టర్ భవానీ గారు మీ అమూల్యమైన సమాచారాన్ని విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు మరోసారి. లాస్ట్గా ఫైనల్గా మీ చుట్టాలకు మీ బంధుమిత్రులకు రేపు నీ పుట్టబోయే నీ కొడుకు పుట్టిన నీ బిడ్డకు ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇది వీడియోలు పరంగానే తీస్తున్నాం. మీరు అదేదో కానీ వీడియో కాకపోతే నీకు నిజంగా నాకు నిజంగా ఉంది, నాకు బాగా ఉంది. వీడియో పరంగా వీడియోలు అంతే. ఎంతసేపు తినా కానీ నీకు సరిపోదు నాకు ఎంత సరిపోదు గాయస్. గట్టిగా కుక్క ఉంటే మళ్ళీ పెద్దగా ఉండాలంట, ఏడుడే కావాలంట. ఒక రాడ్ తయారు చేసి ఇస్తే ఏడించలేదు. రాడ్లు పెట్టుకోను, ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి టచ్ చేసిండు అనుకో నన్ను, ఆడదాన్ని పిలుచుకుంటే తినేదాన్ని పిలుచుకొచ్చినావా? చూడరు గాయస్, ఇగో ఇటువంటి ఆనిముత్యాలను మనం ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి ఆనిముత్యాలను మనం పైకి లేపాలి. ఏడ కనిపించినా దండేసి దండం పెట్టురు అన్న ఆయన, అంత మంచిగా ఉంది ఈ సుక్క. అమ్మో, ఇటువంటి మాటలు నా జిందగీలో నేను ఫస్ట్ టైం వింటున్నా. గైస్ వీడియో ఎట్లా అనిపిస్తుందో ఒకసారి కామెంట్లను అయితే చెప్పుర్రి. అమ్మాయి పేరు వచ్చేసి లవ్ స్టార్. ఏం స్టార్? డాక్టర్ భవానీ. లవ్ స్టార్ అనుకున్నా. ఇంకా కానీ చాలా మటుకు ఏమంటారు అంటే నాలుక మీద ఓడుతుందని అంటారు, కానీ నాలుక మీద ఇవ్వద్లేదు, నన్ను ఇవ్వద్లేదు. మా ఆయన నత్తి ఏంటంటే కొంచెం ఉన్నది, మీరు మరీ అంత పర్టికులర్ గా చెప్పొద్దు, ఎందుకంటే నా వీడియోస్ కూడా నీట్ గా ఉంటాయి, చెప్పేది కూడా క్లారిటీగా ఉంటది. నా వీడియోస్ కూడా చాలా క్లారిటీగా ఉంటాయి. ఎందుకంటే నత్తి అనొద్దు, ఎందుకంటే నాకు ఉందే కొంచెం, మీరు భూతార్థంలో పెట్టినట్టు చూపించొద్దు. నత్తి ఏం లేదు, జర తొత్తింది అట్లా రాదమ్మా నత్తి. బ్యాగ్ అన్నది ఇందాకేమో మ్యాగీయా బ్యాగ్యా ఏదో అన్నావు. వెనక నుంచి పెట్టాను పోయి బ్యాగ్లో పెట్టినట్టుంది. మరి హ్యాండ్ బ్యాగ్లో పెట్టమన్నదా లేకపోతే బ్యాగ్ లో పెడితే అంతకు మించి ఏం చెప్పలేము గాయ్స్. అది ఆ బ్యాగ్ ఇలా అయినా బ్యాగ్ లో పెడతాడట. బ్యాగ్ లో పెట్టిన తర్వాత లపక్కన నోట్లో పెట్టుకొని జుప్పు కొడతాం. సో నైస్ గాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు ఓపికతోని ఉర్రూతలుకుంటూ అబ్బా ఇంకా 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 అని మీరు వీడియో చూసినందుకు మీ కాళ్ళకు మొక్కాలరా నాయన, నీ మొగను మొక్కమ్మా, నీ నోరుకు మొక్కాలమ్మా. ఇక అంతకు మించి నా క్వశ్చన్లకు మొక్కురు మీరు మొక్కేది ఉంటే. లవ్ యూ టు ఆల్ గైస్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విజయ ముదిరాజు ఛానల్ని సపోర్ట్ చేయండి. తన వీడియోస్ కూడా చాలా బాగున్నాయి, సపోర్ట్ చేస్తూ ఉండండి ఇట్లాగా. థ్యాంక్ యూ.